అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తానని. అయితే ఇక్కడైతే లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసారు కదా, కింద నుంచి పై దాకా చెట్టు ఉందన్నమాట. దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని చుట్టూ బలి కట్టారు. అయితే ఎప్పటి నుంచో రీల్స్లో అది చూసి మోమోస్ ట్రై చేయాలనుకున్నాను. ఇక్కడైతే ట్రై చేస్తాను. యాక్చువల్గా మామూలు మోమోస్ కాకుండా ఫ్రైడ్ మోమోస్ తీసుకున్నాము. అందులోనూ మేము వాళ్ళ నాన్ వెజ్ తినమని చెప్పి చీజ్ కార్న్ మోమోస్ తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగుందని చెప్పలేము, అలాగని వర్స్ట్ అని కూడా చెప్పలేము. ఓకే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉండోయ్. అన్నీ చూసుకున్న తర్వాత పిల్లలకైతే ఫ్రీగా బెలూన్స్ ఇచ్చారండి వాళ్ళ ప్రమోషన్స్ కోసం. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాం ఇంటికి వెళ్ళిపోదామని. అదే టైంకి మంచి క్లైమేట్ అండి, మంచి గాలి వేస్తూ చాలా బాగుంది. ఇక్కడైతే మా ఓడ బెలూన్ ఎగిరిపోయింది అనమాట. అది ఒక కార్ కిందకి వెళ్ళి చెప్పి పగిలిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాము, నైట్ టైం ఆర్కే బీచ్కి. అది నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్. హలో అండి అందరికీ, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తానని. అయితే ఇక్కడైతే లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసారు కదా, కింద నుంచి పై దాకా చెట్టు ఉందన్నమాట. దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని చుట్టూ బలి కట్టారు. అయితే ఎప్పటి నుంచో రీల్స్లో అది చూసి మోమోస్ ట్రై చేయాలనుకున్నాను. ఇక్కడైతే ట్రై చేస్తాను. యాక్చువల్గా మామూలు మోమోస్ కాకుండా ఫ్రైడ్ మోమోస్ తీసుకున్నాము. అందులోనూ మేము వాళ్ళ నాన్ వెజ్ తినమని చెప్పి చీజ్ కార్న్ మోమోస్ తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగుందని చెప్పలేము, అలాగని వర్స్ట్ అని కూడా చెప్పలేము. ఓకే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉండోయ్. అన్నీ చూసుకున్న తర్వాత పిల్లలకైతే ఫ్రీగా బెలూన్స్ ఇచ్చారండి వాళ్ళ ప్రమోషన్స్ కోసం. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాం ఇంటికి వెళ్ళిపోదామని. అదే టైంకి మంచి క్లైమేట్ అండి, మంచి గాలి వేస్తూ చాలా బాగుంది. ఇక్కడైతే మా ఓడ బెలూన్ ఎగిరిపోయింది అనమాట. అది ఒక కార్ కిందకి వెళ్ళి చెప్పి పగిలిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాము, నైట్ టైం ఆర్కే బీచ్కి. అది నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్.